ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఆగస్టు నెల 15వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి. రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి. సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది. నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం. జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే గాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు. ముగ్ధమోహన స్నిగ్ధ గులాబీ పూచింది. తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది. వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేత రేకులు చిందరవందరైపోయినప్పుడు దాని గుబాళింపు అపూర్వం. ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధ సోయగం. ప్రభు, కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపజెయ్యి. నా గుండె కోతను నీకిష్టమైతే అధికం చెయ్యి. నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను. నువ్వు ఆదరించేవాడివిగా ఉండాలని కోరుకుంటే, ఇతరులకి సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే, శోధనలకు గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే, అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే, ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది. నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మాకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం. ప్రభువా, మేము ఇతరులకి ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే, సానుభూతి చూపించే వారిగా ఉండాలంటే, ఆదరణ ఇచ్చేవారిగా ఉండాలంటే ముందుగా మేము దున్నబడాలి. మేము సామ్రాణి ఏ విధంగా నిప్పులలో వేస్తే కరిగిపోతుందో, పరిమళ ద్రవ్యం పరిమళ సువాసన వెదజల్లుతుందో, మేము కూడా అలాగూ దున్నబడాలని, అలాగూ కాల్చబడాలని, అలాగూ చెక్కబడాలని ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం. ప్రభువా, నీవు కూడా ప్రభువా ఆ సిలువలో ఎంతో భయంకరంగా తండ్రి దేవ మా కోసం ఆ శ్రమ అనుభవిస్తూ వచ్చావు ప్రభువా. అయితే తండ్రి, నీ ద్వారా, నీ యొక్క మరణం ద్వారా, నీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత, అలాగే విడుదల, విమోచన కలుగుతూ వచ్చింది ప్రభువా. దేవ, మేము కూడా అనేకుల్ని ఇహలోకపు బంధకాల నుంచి విడిపించేవారి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది సైతాను బంధకాల్లో ఉంటున్నారు ప్రభువా. అయా వారికి ఆ బంధకాల నుంచి యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అలాగునో ప్రభువా, ఈ దినం దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం. ఈ దిన వర్తమానం విన్న నీ బిడ్డల్లో ప్రభువా అయా గొప్ప ఉద్యమంతో నింపబడటానికి నీ నిమిత్తం ప్రభు ఎలాంటి శ్రమలైన ధైర్యంగా ఎదుర్కొనే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.